గైస్ ఈ వీడియో వచ్చేసి మేము అభయ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. మాకు వెళ్ళినప్పుడల్లా ప్రతి శనివారం అయితే వెళ్తున్నాము. మంచిగా అనిపిస్తుంది. మేము వెళ్ళి విజిట్ చేసి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడ స్వయంగా వెలిసారు. ఇక దర్శనం చేసుకుని మంచిగా అనిపిస్తుంది. మేము ఈసారి అయితే ముడుపు కడదామని చెప్పి ఎప్పుడు ఈవినింగ్ టైమ్స్ వెళ్తాము. ఈసారి ముడుపు కడతామంటే పంతులు గారు అన్నారు మార్నింగ్ టైమ్స్ కట్టాలి అని చెప్పేసి, అంటే ఏమీ తినకుండా వచ్చి కట్టాలి అని చెప్పేసి అన్నారు. అందుకని మేము ముడుపు కట్టడానికి అయితే వెళ్ళాము. చాలామంది చెప్పారు అంటే అదే ముడుపు కట్టి కోరిక నెరవేరితే కనుక వచ్చి 108 ప్రదక్షిణాలు అయితే చేయమన్నారు. ఇంకా అట్లా మేము వెళ్ళాము. మంచిగా అనిపించింది. ఇక స్వామివారి దర్శనం చేసుకుని ప్రసాదాలు తిని అక్కడైతే ఈరోజు కళ్యాణం జరుగుతుంది. కొంతసేపు అది చూసి మంచిగా అనిపించింది, బాగా అనిపించింది. అందుకే మేము ప్రతి శనివారం అయితే వెళ్తున్నాము. మాకు మంచిగా అనిపించింది. ఖమ్మంలో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. పక్కనైతే వీడియో వస్తుంది. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఆదరాభిమానం నాపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పక్కనైతే వీడియో వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఇదంతా కూడా బయట ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది సాటర్డే కదా, మేము ఎప్పుడు నైట్ రావడం వల్ల మాకు అంత అనిపించలే. మార్నింగ్ వలన చాలామంది అయితే వచ్చారు. ఇక మొక్కులు కట్టుకున్న వాళ్ళు అందరూ వచ్చారు. ఇంకా ఇదంతా కూడా కళ్యాణం జరుగుతుంది. ఇంకా అలా ఫుల్ వర్షంలోనే మేము 11 ప్రదక్షిణాలు అంటే ముడుపు కట్టిన వాళ్ళు 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పేసి అంటే మేము ఇంకా 11 ప్రదక్షిణాలు చేసి ఆ వర్షంలోనే తడుచుకుంటూ వెళ్ళాము. బాగా తుఫాన్ అంట, అందువల్ల బాగా పడింది. ఇంకా అట్లా వెంకటేశ్వర స్వామి ఇగో ఇలా ఈ స్వామివారే స్వయంగా వెలిసిన స్వామివారు. నేను అలా దొంగచాటుగా తీశాను, ఊరుకోరు ఫొటోస్ తీస్తే. ఇంకా అలా మేము కూర్చుని ఇంకా ఫొటోస్ అవి ఇవి దిగాము. ఇక్కడేమో 7 శనివారాల వ్రతాలు అయితే చేసుకుంటున్నారు. ఇంకా ఇక్కడే చాలాసేపు అయితే ఉన్నాము. ఇది జరుగుతుందని చెప్పేసి, కళ్యాణం జరుగుతుందని చెప్పేసి ఇంకా అలాగా మాకైతే బాగా అనిపించింది. మీకు కనుక వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. మేమైతే ప్రతి శనివారం వెళ్తున్నాము. మంచిగా అనిపిస్తుంది మాకు కూడా. నాకైతే బాగా అనిపిస్తుంది. ఇంకా ఖమ్మంలో ఎవరైనా ఉంటే విజిట్ చేయండి. ఖానాపురం దగ్గర ఇది ప్లేస్. మేమైతే ప్రతి శనివారం వెళ్తున్నాము. ఇంకా అట్లా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను కళ్యాణం దగ్గర చాలాసేపు ఆగిపోయాను. ఇంకా ఉందామనుకున్నాము. అప్పటికే ఇంకా పరగడుపున రావాలంటే ఇక టిఫిన్లో ఏమీ చేయలేదు అని చెప్పేసి ఇంకా ఇంటికైతే కొంచెంసేపు ఉండిపోయి కళ్యాణం కొంచెంసేపు చూసి ఎప్పుడు చేస్తారంట, బాగా అనిపిస్తుంది. చాలామంది జనాలు అయితే వస్తున్నారు. ఇంకా పక్కనైతే వీడియో చూడండి, ఫుల్గా చూడండి. ఇంకా బాగా అనిపించింది. మేము ఇంకా ఎప్పుడు బాగా అంటే మాకు స్వామివారు చాలామంది కూడా అన్నారు ఇలా దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా వరకు మారింది, బాగుంది. ముడుపులు కట్టుకున్న వాళ్ళకి ఇంకా బాగుంది. మళ్ళీ వచ్చి విరాళాలు ఇవన్నీ ఇస్తున్నారని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్పారు. ఇంకా మాకు కూడా మంచిగా అనిపించింది. ఇంకా అట్లా బాగా అనిపించింది. మేము చాలామంది అయితే వస్తున్నారు. మిగతా అప్పుడు పర్వాలేకనా కొంచెం ఖాళీగానే ఉంటుంది, కానీ ఇంకా శనివారం కదా అసలు ఫుల్ రష్గా ఉంది. ఇంకా అట్లా ఇలాగ జరిగింది. బాగా అనిపించింది మేము రావడం. ఇంకా అట్లా ఇవి ఫొటోస్ అవి ఇవిని ఇంకా అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాము. మీ ఆదరాభిమానం నాపై ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నేను ముందు మంచి స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. మళ్ళీ ముందు మంచి కంటెంట్స్ వస్తాయి. అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్.
ఇవన్నీ కూడా ఇది విష్ణుమూర్తి బయట స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇంక బాగుంటుంది. అందరూ ఇక లోపల దిగడానికి ఉండదు కదా అని చెప్పి అందరూ చాలామంది అయితే ఇక్కడికి వచ్చే దిగుతున్న ఫొటోస్ అవిని బాగా అనిపిస్తుంది. వ్యూ అక్కడ కూడా విష్ణుమూర్తి దగ్గర మంచిగా అనిపిస్తుంది. ఇదే స్వామివారు స్వయంగా వెలిసిన స్వామివారు. ఇంకా ఇదే అంతేనండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.